మిత్రులందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. భీష్మ ప్రతిజ్ఞ అని ఎందుకంటాము, భీష్ముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు, ఏ సందర్భంలో చేశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాభారతంలో శంతన మహారాజు పుత్రుడు భీష్ముడు. ఇతనికి గంగమ్మ పెట్టిన తన తల్లి పెట్టిన పేరేంటంటే దేవవ్రతుడు. భారతంలో ఒక ప్రధానమైన శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవ్రతుడిగా పరాక్రముడిగా భీష్ముని పాత్ర చెప్పుకోదగినది. భీష్ముడు కారణజన్ముడు. అష్టవసువులలో ఒకడు. అష్టవసువులు అనగా దేవలోకంలో ఇంద్రుడికి విష్ణువుకి సహాయకంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధ్రువులు. ఒకసారి ఈ దేవతలు తమ తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్ఠుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళ్తారు. వశిష్ఠుడు తన దివ్య దృష్టితో చూసి ఆ విషయాన్ని గ్రహించి వారిపై భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్ఠుణ్ణి క్షమించమని వేడుకోగా సహాయం చేసిన 7 వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని, కానీ కామధేనుని తీసుకుని వచ్చిన అష్టమ వసువు మాత్రము భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెప్తాడు. వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగాదేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయవలసింది అని కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగా నదిలో సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి ఆయన కుడి తొడ మీద కూర్చుంటుంది. తనను మోహిస్తుందేమోనని ఆయన బాధపడి ఆమె ఎందుకు అలా కూర్చుందని అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారమ్మా, తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్లాడవచ్చునని చెప్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది. కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు గంగమ్మ చెప్తుంది. దాని ప్రకారం పెళ్లి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకుండా ఉంటాడు. ఆమెను ఏమైనా అంటే ఆమె అంతర్ధానమైపోతుందని శంతనునికి తెలుసు. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కొద్ది కాలానికి వారికి ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుణ్ణి బిడ్డ పుట్టిన వెంటనే ఆ బిడ్డను తీసుకుని వెళ్లి నదిలో పారేస్తుంది. అలా 1, 2, 3, 4, 5, 6, 7 కుమారులు జన్మిస్తారు. వరుసగా ఒక్కొక్కరిని ఆ గంగమ్మ తల్లి బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను తీసుకువెళ్లి గంగలో కలిపేస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న శంతనుని మనస్సు చెలించిపోతుంది. చాలా బాధపడతాడు. అందరూ మగపిల్లలే. ఆ 7 విషయంలో ఎలాగలా ఊరుకున్న శంతనుడు 8వ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె శిశువుని శంతనునికిచ్చి అంతర్ధానమైపోతుంది. తను ఏమన్నా అంటే ఉండనని ముందే గంగమ్మ షరతు విధించింది కదా. అప్పుడు శంతనుడు ఆ బిడ్డను నాకివ్వమని, అలా గంగలో కలపకూడదని ఆమెను తిరస్కరించినప్పుడు వెంటనే షరతు ప్రకారం ఆమె మాయమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. అయితే గంగమ్మ ఆ శిశువుని పెంచుతుంది. పెద్దవాడయ్యాక ఇస్తానని అంటుంది. అలా గంగమ్మ తల్లి దేవవ్రతుణ్ణి పెంచి పెద్దవాడిని చేస్తుంది. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడని పిలువబడ్డాడు. శంతనుని కుమారుడు కాబట్టి శాంతనవుడు అని అయ్యాడు. భీష్మ ప్రతిజ్ఞ అని ఎందుకంటాము, భీష్ముడు ఎందుకు ప్రతిజ్ఞ చేశాడు, ఏ సందర్భంలో చేశాడు అనేది తెలుసుకుందాము. సంసార జీవితం పైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకుని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడిని తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయడానికి వారు నిరాకరించారు. దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలో తేడాను గమనించి మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించాలని సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహం కోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణ బాధ్యతలు స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అసలు వివాహమే చేసుకోనని భీష్మించి తన తండ్రిని సత్యవతితో వివాహం జరిపిస్తాడు. ఈ భీషణ ప్రతినకు గాను అతడు భీష్ముడు అని పేరుగాంచాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుణ్ణి అభినందించి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదిస్తాడు శంతనుడు.
తన తండ్రి కోసం అతను బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసిన గొప్ప మానవుడు భీష్మ పితామహుడు. విష్ణు సహస్రనామ కర్త భీష్ముడు. మాఘ శుద్ధ ఏకాదశి నాడు భీష్ముడు విష్ణు సహస్రనామ స్తోత్రం శ్రీకృష్ణునికి వినిపించాడు. ఈ ఏకాదశి రోజే భీష్ముడు పరమాత్మలో ఐక్యమయ్యాడు. అందుకే ఆయన పేరు మీద మనము భీష్మ ఏకాదశిగా పిలుస్తామండి. భీష్మ పితామహుడు 306 సంవత్సరాలు జీవించాడని శాస్త్రాలు చెప్తున్నాయి. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత పుణ్యకాలంగా భావిస్తామండి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధించడం వలన మనం తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించవచ్చు. ఇక మనమంతా ఫిబ్రవరి 8వ తేదీన ఆ భీష్మ మహానుభావుణ్ణి, అంటే మహాభారతం ప్రారంభం నుండి అంతం వరకు ఉన్న ఆ త్యాగశీలిని స్మరించుకుంటూ ఏకాదశి ఉపవాసం ఉంటూ ఆ లక్ష్మీనారాయణుల కృపకు పాత్రలవుతూ పుణ్యాన్ని పొందుదామండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.